నమస్తే అండి. నేను డాక్టర్ ఉమేష్ గుప్తా జొన్నల, ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. పుట్టిన పిల్లలు మనందరికీ తెలుసు చాలా లేతగా ఉంటారు. వీళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పుట్టగానే పిల్లల్ని ఎమ్మటే తాకకూడదు. ఫస్ట్ డ్రై అండ్ వామ్ క్లాత్ తోటి వాళ్ళని శుభ్రపరిచి దాని తర్వాత ఎవరైతే డైరెక్ట్ కేర్ టేకర్స్ అంటే తల్లి కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఇలా కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకొని సోప్ తోటి ఎస్పెషల్లీ దెన్ డ్రై హ్యాండ్స్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని పట్టుకోవడం మంచిది. రెండోది, ఎవరికైతే తుమ్ములు, దగ్గులు, జ్వరాలు లేదా ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ పుట్టిన పిల్లలకి దూరంగా ఉండడం చాలా మంచిది. లేదు అంటే ఇది త్వరగా ఆ పుట్టిన పిల్లలకి అంటుకొని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది, మనం చూడవలసింది ఈ ఈ మధ్య అందరము సెల్ ఫోన్స్ క్యారీ చేస్తున్నాము. సో వాటిది ఫ్లాష్ ఆన్ చేసి మరి ఆ పుట్టిన పిల్లలకి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం అసలు చేయకూడదు. ఈ ఫ్లాష్ ఆన్ చేయడం వల్ల ఆ లైటింగ్ అనేది పిల్లల లేత కళ్ళల్లో, కనుపాపల్లో పడడం వల్ల వాళ్ళ రెటీనా దెబ్బతిని విజన్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము చేతులు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకొని పిల్లల్ని ముట్టుకోవడము. రెండోది, వాళ్ళకి తొడిగే బట్టలు కూడా ప్రాపర్గా శుభ్రపరిచినవి, కొత్తవి అయినా సరే శుభ్రపరిచినవి ముఖ్యము. ఎటువంటి పాత బట్టలు, మరకలున్న బట్టలు మాత్రం వేయకూడదు. మనము ఈ ప్రశ్నలో రెండో భాగానికి వస్తే, ఇవాళ రేపు అందరము సేఫ్ ఇన్స్టిట్యూట్ డెలివరీ ఆర్ హాస్పిటల్ డెలివరీ అంటాము. అంటే ఇటు తల్లి పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా పుట్టిన బిడ్డ ఎమ్మటే ఇబ్బందులు ఏమన్నా ఎదురైనా వారికి ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడానికి అన్నట్టుగా మనము ఐదర్ ఎనీ హాస్పిటల్ ఆర్ ఇన్స్టిట్యూట్లో డెలివరీలు చేయించుకుంటున్నాం. కాబట్టి బిడ్డ పుట్టగానే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను మనం గమనించుకొని పిల్లల డాక్టర్గా ఉన్న మేము పిల్లల ఆరోగ్యాన్ని గమనించి దానికి తగ్గట్టుగా 3 రకాల వ్యాక్సిన్స్ అంటాము, బర్త్ వ్యాక్సిన్స్ అంటాము. వీటినే బీసీజీ అంటే మనం అందరికీ తెలుసు, ఎడమ భుజానికి వేస్తాము. అది 2 నెలల తర్వాత లేదా 3 నెలల తర్వాత చిన్న మచ్చలాగా పడి లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ రెండోది ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటాము, అంటే పోలియో చుక్కలు. అండ్ మూడోది హెపటైటిస్ బి వ్యాక్సిన్ అంటాము. అంటే ఇది చెడు రక్తం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి పిల్లలకి ప్రాణాపాయం కాకుండా ఉండడానికి ఇచ్చే వ్యాక్సిన్. ఈ 3 రకాల వ్యాక్సిన్ మనము బర్త్ వ్యాక్సిన్స్ అంటాము. ఇవి అయితే పుట్టగానే కానీ లేదా పుట్టిన 24 గంటల లోపల ఆ పర్టికులర్ పీడియాట్రిషియన్స్ ఇస్తారు.